అంత గొప్ప తెలంగాణ మంచి చక్కగా 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెలంగాణ కరువు కొరలో చిక్కుంది. యెస్. ఇదేంటి ప్రభుత్వ వైఫల్యమా? ప్రకృతి వైపరీత్యమా? ఇప్పుడు ప్రభుత్వ ఎక్కడ చూసినా వైఫల్యం. కూడా నెర్రలు వాళ్ళ నేలలు ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? మొన్ననే చెప్పిండ్రు కదా గుంపు మేస్త్రి ఆ, ఏమని చెప్పిండ్రు? గత గత అదేంటి గతంలో వర్షాలు పడలేదు, ఆ, వర్షాలు పడకనే ఇప్పుడు మనకు కరువు వచ్చిందని చెప్పిండు. గతంలో ఎన్ని వర్షాలు పడ్డాయి ఏందనేది మొత్తం నేను లిస్టుతో సహా ఆయనకు ఒక వీడియో రూపకంగా అచ్చా చేసి పెట్టిన. పెట్టేసినా? ఓకే. పెట్టేసిన. ఓకే. రాజు మంచోడైతే రాజ్యం బాగుపడుతుంది, రాజ్యంలో ప్రజలు కూడా మంచుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారి రాజు మంచోడు కాబట్టి సకాలంలో వర్షాలు పడ్డాయి, రైతులకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు రాజు దరిద్రుడు, ఆ దరిద్రం రాజుని తీసుకొచ్చి సింహాసనం, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెట్టుకున్నాం మనం. జై తెలంగాణ అన్నోళ్ళ మీద, తెలంగాణ ఉద్యమం చేసినోళ్ళ మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన గుంపు మేస్త్రి పరిపాలన తెలంగాణలో నడుస్తుంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అనన్నా, బీజేపీ పార్టీ అనన్నా, టీడీపీ తొత్తు అనన్నా, ప్రజా సమస్యల మీద ఏ విధమైన అవగాహన లేదు. ప్రజలకు కావాల్సింది చేసి చూపిద్దామనేది లేదు. ఇప్పుడు కాళేశ్వరము డొల్లా చుక్కా నీరు రాలేదని చెప్పింది కదా, కాళేశ్వరంలా మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లర్లు కుంగినాయి. ఒక పిల్లర్ వెళ్ళొచ్చారు కదా, వెళ్ళొచ్చిన అక్కడ కూడా నేను వీడియో తీసిన. అదేంటంటే ఇసుక తెమ్మెలు ఉన్నాయి అక్కడ బాగా. అంటే ప్రకృతి వైపరీత్యమా మానవ తప్పిదమా తేల్చాల్సింది నిపుణుల కమిటీ. నిపుణుల కమిటీలో తేల్చకుండా ఎప్పుడైతే ఇప్పుడు గత ప్రభుత్వం మీద బురద జల్లాలని ఈ ప్రభుత్వం చూస్తుందో, ఇప్పుడు ఏదున్నా కూడా గత ప్రభుత్వం మంచి చేసిందా చెడ్డ చేసిందా తర్వాత విషయము. నువ్వు వచ్చినావు, నేను వస్తా, రైతు బంధు ఇస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ బిచ్చమొద్దు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఏ రైతుకు కూడా చక్కగా రాలేదు. నేను వస్తా, డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రుణం తెచ్చుకోర్రి, రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా రుణం మాఫీ చేయలేదు. నేను వస్తా, 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు కూడా డిసెంబర్ 9వ తారీఖు పోయింది, జనవరి 9వ తారీఖు పోయింది, ఫిబ్రవరి 9వ తారీఖు పోయింది, మార్చి 9వ తారీఖు. ఇప్పటి వరకు కూడా అసలు చేసింది అంటే నేను చేస్తా అన్నది ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, మనకు 420 హామీలు ఇచ్చిండ్రు. 420 పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి తన్నుకొని గుద్దుకునే కాలాన్ని తీసుకొచ్చిండ్రు. మహిళలను చూస్తే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ మాకు ఇక్కడ సీట్లు ఇవ్వండి, వేరే బస్సులో రాపోండి అని చెప్తున్నారు. మమ్మల్ని చూస్తే బస్సులు ఆపుతలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకటి పథకం పెడతావు, నువ్వు బస్సులను పెంచాలి. బస్సులను పెంచకుండా ఈ పథకాన్ని పెట్టి మమ్మల్ని తన్నుకొని గుద్దుకోలే కాలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 90 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు దాంట్లో మళ్ళీ 40 లక్షల మందికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్తున్నాడు, సబ్సిడీ ఇస్తా అని చెప్తున్నాడు. మరి ఏరు కాపురం పెట్టుకున్న వాళ్ళకు, పెళ్ళైన వాళ్ళకు మరి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తావు? వాళ్ళందరూ అర్హులు కాదా పథకానికి? ఇప్పుడు అది కూడా ఇచ్చేది ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, దానికోసమే ఏదో ఇంప్లిమెంట్ చేద్దాము, తూతు మంత్రంగా ఇంప్లిమెంట్ చేద్దాము, ఏమవుతుందో తర్వాత చూసుకుందామని అంటున్నాడు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, కొంతమంది నాయకుల మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకత అస్సలు కాదు. నేను విన్నా కదా ఆ టైంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే వద్దు, ఇట్లాంటిది నడిచింది చాలా. అదే నడిచింది, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి కానీ మాకు ఎమ్మెల్యే వద్దు, చాలా నడిచింది. మేము సీట్లు కొన్ని చేంజ్ చేసినాం, చేంజ్ చేసిన దగ్గర గెలిచినాం, 90% గెలిచినాం, చేంజ్ చేయని దగ్గరనే గెలవలేకపోయినాం. ఇది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కాదు. వాళ్ళు గెలిచింది కూడా ఏదో పెద్ద పెద్ద మెజార్టీలతో గెలవలేదు, 1.1% ఓట్ల మెజార్టీతోటే గెలిచిండ్రు. గెలిచి కొంచెం విర్రవీగుతాండ్రు. దానికి మేము అడ్డుకట్ట వేయాలి, అడ్డుకట్ట వేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. రైట్. కాళేశ్వరం కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టు, ఒక దురదృష్టవశాత్తు మరి ఆ పిల్లర్లు మేడిగడ్డ కుంగిపోయినాయి. దాన్ని కూల్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా పూర్తిగా? అంటే వర్షాలకు వదిలేసి అది పూర్తిగా కొట్టకపోతే కేసీఆర్ నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? దాన్ని ఎట్లా చూడాలి అసలు? నిజంగా అది పనికి వస్తుందా? మీరు చూసి వచ్చారు కదా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటామండి, ఆ ఇంట్లో చిన్న క్రాక్ వస్తుంది, ఆ క్రాక్ వచ్చిందని మొత్తం ఇల్లునంతా కూలిపేసుకుంటామా?
85 పిల్లర్లు ఉన్న దగ్గర 86 పిల్లర్లు ఉన్న దగ్గర ఒక పిల్లర్కు కుంగింది. ఇసుక తెమ్మలు ఉన్నాయి కాబట్టి కుంగింది. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, వరదలు ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి. 500 ఏళ్ళల్లో ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి. ఆ వరదకు కొట్టుకపోకుండా కూడా కుంగి అట్లనే ఉన్నది. దాన్ని రిపేర్ చేయాలి. అసెంబ్లీ సాక్షిగా గుంపు మేస్త్రి చెప్పిండు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. అదే డౌట్ వస్తుంది. అవును, దాన్ని ఆ ప్రయత్నంలో భాగమే ఇది అన్నమాట. అది చిన్నగా రిపేర్ చేస్తే అయిపోయేదానికి మొత్తం రాద్ధాంతం చేస్తున్నారు. గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద బురద ఊసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే ప్రజలు గమనించిండ్రు. మొన్న మేడిగడ్డకు రామన్న ప్రోగ్రాం పెట్టిండు కదా, చాలా సక్సెస్ అయింది. ప్రజలకు ఇప్పుడు చిన్న దగ్గర అంటే చిన్న రైతు నుంచి వెళ్ళి చిన్న గ్రామాల వరకు కూడా అక్కడ ఏం జరగలేదని తెలిసిపోయింది. ఓకే, అవునా? అవును, అక్కడ ఏం జరగలేదని తెలిసిపోయింది. కొంచెం కుంగింది, దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది. ఇది ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు అనేసి తెలిసిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జల జీవన ఆధారం. ఆ ప్రాజెక్టు లేకపోతే, ఆ ప్రాజెక్టు కట్టకపోతే గిన్ని నీళ్ళు ఎక్కడి, గిన్ని రిజర్వాయర్ల నీళ్ళు ఎక్కడి, గిన్ని చెరువులలో నీళ్ళు ఎక్కడి, గిన్ని కుంటలలో నీళ్ళు ఎక్కడి, గింత 1,00,000 కోట్ల పంట ఎట్లా వండింది? మరి కాళేశ్వరం లేనప్పుడు వండలేదే? గత ప్రభుత్వాల హయాంలల్లో వండలేదే ఇంతగానో? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా డోల్లా అంటారు?